మీదనే ఎక్కువ సిటీ డిపెండ్ అయింది. అందుకే నేను చెప్తాను నగరాల్లో అశ్రద్ధ ఎక్కువ అనేసి. అది అశ్రద్ధలో వచ్చేది అంతే. అంటే శుభ్రంగా పెట్టుకోవడం మనం ఉండం. ఎవరికి వాళ్ళు అందంగా శుభ్రంగా పెట్టుకుంటారో పక్కింటి వాళ్ళు అందంగా ఉందా, రోడ్డు వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు బాగుంటుందా అని పట్టించుకోము. ఇక్కడ పక్కన పట్టించుకుంటే ఓపిక తీరిక మనకు ఎక్కువ లేదు కాబట్టి చుట్టుపక్కల వాతావరణం మనం చాలా అశుభ్రంగా పెడతాము. అది అశ్రద్ధతో కూడింది. ఒక వెళ్ళి కూడా ఇప్పుడు చూడండి, ఒక పావు గంట వర్షం వచ్చిన తర్వాత మీరు రోడ్ల మీద చూడండి, రోడ్లు మొత్తం చిన్న జలకాలాట్లాడుకోవడం జలాశయాల్లాగా తయారైపోతాయి. సో ప్రాబ్లం అంతా అక్కడే ఉంది. చిన్న చిన్న వస్తువులు పడేస్తాము. ఇప్పుడు పార్టీ చుట్టుపక్కల అంతా చూడండి మీరు, కోకోనట్ వాటర్ తాగిన తర్వాత ఆ షెల్స్ అలా పడేస్తారు. ఆ ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉంటుంది మన దగ్గర. చిన్న చిన్న ట్యూబ్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, గ్లాసులు కానీ, ఇవన్నీ ఎక్కడ పట్టారు పడేస్తాం మనం. అది పట్టణాలు మనకు కనిపెడతాయో చూడండి. అక్కడ అది మన గ్రామాలలో ఎక్కడ కనిపించదు. నగరాల్లో అలాంటి కనపడుతూ ఉంటాం. ఈ నగరాల్లో ప్రతి చోట మనకి అశ్రద్ధ ఎక్కువ, అలసత్వం ఎక్కువ. అంటే మనకి అశ్రద్ధ, ప్రభుత్వం ఏదైతే గ్రామ అధికారులు ఎవరుతుంటారో వాళ్ళలో కొంచెం అలసత్వం. ఈ రెండు కలిపితే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అంతే, ఇంకేమీ రాదు. రైట్. ఈ కాలంలో భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయో చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి. వెల్కమ్ బ్యాక్. వర్షాకాలం రావడంతో హైదరాబాద్ మహానగరాన్ని వైరల్ ఫీవర్స్, కలరా, స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్నాయి. ఈ అంటువ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులను నియంత్రించవచ్చు అంశంపై చర్చిస్తున్నాం. లాల్ ప్రసాద్ గారు, ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడు ఇటువంటి కలరా కావచ్చు, లేకపోతే వైరల్ ఫీవర్స్, అంటువ్యాధులు విజృంభిస్తూనే ఉంటాయి. సో వైద్య శాఖ అధికారులు ఏమన్నా ముందస్తుగా ఒక జాగ్రత్తలు ఏర్పాటు చేసి కొంచెం మందులు పంపిణీ చేయడం కావచ్చు, లేకపోతే కొంచెం ఆ విధంగా అలర్ట్ చేస్తే కొంతవరకు ఇటువంటి వ్యాధులు రాకుండా నియంత్రించే అవకాశం ఉంటుందా? ఇక్కడ మేజర్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, వైద్యాధికారులు మీరు అన్నట్లుగా మందులు పంపిణీ చేయడం అనే దానికంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది జనరల్గా మనం దానిలో మనకి. సో అది రాకుండా అనేది తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఇక్కడ వైద్యాధికారులు కాకుండా వాటర్ వర్క్స్ వాళ్ళు ఇంపార్టెంట్. వర్షాలు పడేటప్పుడు అక్కడ ఉన్నట్టు నాళాలు అయితే ఏంటి, సీవేజ్ వాటర్ అయితే ఏంటి, వాటర్ సప్లై మన డ్రింకింగ్ వాటర్ అయితే ఏంటి, వాటిలో ఉన్న హోల్స్ కానీ రకరకాలుగా ఉండకుండా వాళ్ళు కూడా చూసుకోవాల్సిన అవసరం వాటర్ వర్క్స్ వాళ్ళకి ఎంతకైనా ఉంది. తర్వాత వచ్చిన తర్వాత ఇది మన ప్రభుత్వం సంబంధించి వర్కర్స్ పనిచేసే వాళ్ళకి సంబంధించి. ఇంకొకటి ఇక్కడ వ్యక్తిగతంగా ప్రజలు కూడా ఏంటంటే రానియకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే మనకు వాటర్లో కంటామినేషన్. చిన్నపిల్లలు మేజర్గా అయితేనేమో అంటే వాళ్ళు ఎక్కడంటే వెళ్ళడం, చేతులు అవన్నీ అద్దడం ఉంటాయి, వాటిని తినడం ఉంటారు. కాబట్టి అన్ని శుభ్రంగా ఉంచడం తల్లిదండ్రుల బాధ్యత గుర్తించాలి. ఒకటి పిల్లలు మెయిల్స్ అయితే కట్ చేసుకోవడం, ఒకటి చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కొని తిరిగేయడం అట్లా చేయడం ఒక పద్ధతి. ఇంకొకటి మేజర్గా పెద్దవాళ్ళు అయితే ఏంటంటే మనం డ్రింకింగ్ వాటర్ నీళ్ళను వేడి చేయడం, కాచి చల్లార్చిన వాటర్ తాగడం కానీ, బయట తినడం అంటే ఇష్టం వచ్చినట్లు కానీ విచ్చిగా తినకుండా ఉండడం, వీటి కొన్ని సూచనలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద డాక్టర్ కాబట్టి హాస్పిటల్ చేసి వచ్చినట్లయితే దానికి సంబంధించిన వ్యాధి ముందు వ్యాధిని గుర్తించడము, వాటి లక్షణాలు చూడడం, దాన్ని గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మన డాక్టర్లు సహజంగా చేస్తూనే ఉంటాం అన్నట్టు. రాజు గారు, మామూలు జనరల్ ఫీవర్స్ కావచ్చు, తర్వాత వైరల్ ఫీవర్స్, ఇప్పుడు కలరా విజృంభిస్తుంది, స్వైన్ ఫ్లూ అనే కేసులు నమోదవుతున్నాయి. సో వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయి అసలు? అంటే మామూలు రోగి ఒక వైరల్ ఫీవర్ దారితీస్తుంది, ఇది కలరాకు దారితీస్తుంది, లేకపోతే స్వైన్ ఫ్లూ కావచ్చు ఏమో అన్నటువంటి ఒక నిర్ధారణకు మామూలుగా ఇంట్లో ఎప్పుడు రావాలి? సాధారణంగా ఏ వైరల్ ఫీవర్ అయినా కూడా సింపుల్ ఫీవర్తో స్టార్ట్ అవుతుంది. సింపుల్ ఫీవర్గా ఉంటుంది. కొంచెం ఫేరిష్గా అనిపించడం, ఒళ్ళు నొప్పులు, కండాల నొప్పులు, కళ్ళు మంటలుగా అనిపించడం, ఆకలి తగ్గినట్టుగా అనిపించడం, నిద్ర బాగా రాదుగా నిద్ర వచ్చినట్టుగా అనిపించడం, నిద్రపోయినట్టుగా అనిపించకపోవడము, ఇలాంటి రకరకాల లక్షణాలు. కొంచెం తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా సాధారణంగా ఉండేవి. అయితే ఏదైనా కూడా వైరల్ ఫీవర్స్ ఇలా ఉంటాయి. కొంచెం ఆకలి తగ్గినట్టు అవుతుంది. అయితే ఏది ఇక్కడ కావాల్సింది ఏంటంటే వైరల్ ఫీవర్స్ సాధారణంగా వచ్చిపోయేవి, అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అలా అయిపోయిన తర్వాత వాళ్ళకి దగ్గు రావడము, ఆయాసం రావడము, దగ్గితే కళ్ళలాగా పడడము, దగ్గినప్పుడు కొంచెం రక్తం లాంటివి రావడము, అలా ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఒక చిన్న వైరల్ ఫీవర్స్కి డాక్టర్కి ఎందుకు పోదాంలే అనుకోవడం అనేది సాధారణంగా మనకు జరుగుతున్నది. అయితే చిన్న పారాసిటమాల్ లాంటిది వేసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. నిజానికి అదే చేయాలి. అయితే చాలా మంది చాలా సొంత తెలియక యాంటీబయాటిక్ వేసేసుకుంటూ ఉంటారు. యాంటీబయాటిక్ వేసుకున్న తర్వాత వాళ్ళు కొంచెం తెగులు బ్యాక్టీరియాని చనిపోయి యూజ్ చేస్తే క్యూర్ అవుతాయి కాబట్టి. సో అదే వాళ్ళు మెడికల్ షాప్ వెళ్ళి తీసుకోవడం మన దేశంలో రొటీన్ కాబట్టి వాళ్ళు వెళ్ళి మెడికల్ షాప్ మందులు తీసుకొని వేసుకోవడము, దానికి యాంటీబయాటిక్ వెంటనే స్టార్ట్ చేస్తారు. పొద్దున జ్వరం వస్తే మధ్యాహ్నానికి యాంటీబయాటిక్. పేషెంట్లు అడుగుతూ ఉంటారు, నాకు జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్ ఇవ్వాలని అంటుంటారు. పారాసిటమాల్ కదండి నాకు యాంటీబయాటిక్ ఇవ్వండి అని అడుగుతుంటారు. అది చాలా తప్పు. ప్రతి జ్వరానికి, లూజ్ మోషన్స్ కి వాటిలో కూడా యాంటీబయాటిక్ వేసుకోకూడదు. ఇప్పుడు పెద్దవాళ్ళు నాకు రోజు నా పేషెంట్స్ అందరూ కనీసం 15 మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. లూజ్ మోషన్ పొద్దున నుంచి వస్తూనే ఉన్నాయి, నిన్నటి నుంచి కూడా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. అలానే చిన్న స్పోర్లాక్ అని చెప్తాను. యాక్చువల్లీ బ్యాక్టీరియా, సహజమైన బ్యాక్టీరియా పేగులు అందరికీ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా కూడా చనిపోవడం జరుగుతుందో మొత్తం యాంటీబయాటిక్స్ వల్ల కానీ వైరల్స్ వాటితో మనకి ఇంకా లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి. లూజ్ మోషన్స్ లో ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చేది ఏంటంటే ఆ బ్యాక్టీరియా తోటి, వైరస్ తోటి నిజానికి రాదు.
అది డిహైడ్రేషన్ తో వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి దాన్ని చెప్పినట్టుగా ఇంట్లో మీరు చూపించిన ప్రోమోలో డాక్టర్ గారు చెప్పినట్టుగా ఓఆర్ఎస్ సొల్యూషన్ లాంటిది, అంటే మన లవణాలు ఏదైతే మనం మోషన్స్ ద్వారా కోల్పోతున్నామో వాటర్ డిహైడ్రేషన్ వల్ల కానీ లవణ లోపం కానీ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు గుండె ప్రాబ్లం, గుండె సడన్గా ఆగిపోతుంది, గుండె యొక్క రిధం మారిపోతుంది, పొటాషియం అనే పదార్థం తగ్గిపోతే. అలా డిహైడ్రేషన్ తో కూడా మెదడు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మెదడు స్ట్రింక్ అయిపోతుంటుంది, అలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా మంచిగా తీసుకోవడం, మధ్యలో కాసింత వయసు ప్రభావం ఉంటుందా రోగాలు? చిన్నపిల్లలకి వృద్ధులకి చాలా డేంజర్. ఎందుకంటే చిన్నపిల్లల్లో కానీ వృద్ధుల్లో కానీ శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండదు. అది పెద్దవాళ్ళు అడల్ట్స్ కి ఓకే, కానీ నేను చూశాను 6 అడుగుల బలమైన యంగ్ పిల్లలు కూడా లూజ్ మోషన్స్ ఒక 7 అయిన తర్వాత హాస్పిటల్కి వచ్చేలాగా చనిపోయిన సంఘటన నేను చూశాను. బీపీ డౌన్ అయిపోతుంది, ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. లూజ్ మోషన్స్ ఆగడం వాళ్ళని యాంటీబయాటిక్ చేసుకుని ఒక టాబ్లెట్ తో బాగా అనుకుంటూ ఉంటారు, నిజానికి కాదు. ఏదైతే లాంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ పేగు లోపల ఎపిథీలియం ఏదైతే డామేజ్ చేసి లూజ్ మోషన్స్ లా చేస్తుందో ప్రాబ్లం ఏం లేదు, దాంతో నష్టపోయేది ఏమీ లేదు. కావాలంటే 4 నిమిషాలు ఎక్కువ వెళ్తే మోషన్కి వెళ్ళట్టుగా ఉంటుంది అంతే తప్ప దానికి వేరే మందులు వేసుకొని బాగు చేసుకోవాలి కూడా, యాంటీబయాటిక్ వేసుకుని దాన్ని మరింత బాగు చేసుకోవాలి చేయకూడదు. స్టోర్ లాక్ లాంటిది ఏమన్నా తీసుకోవాలి. అందరూ రకరకాల యాంటీబయాటిక్స్, నార్ఫ్లాక్స్, సిఫ్లాక్స్ అంటే యాంటీబయాటిక్ వేసుకుంటూ ఉంటారు. దానికి వెంటనే మొదటి రోజు అది వేసుకోక్కర్లేదు. కానీ డిహైడ్రేషన్, లవణాల లోపము ఈ రెండు చాలా డేంజర్. కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా మంచినీళ్ళు బాగా తీసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగడానికి లేదు. అలా కాకుండా ఇంట్లో ఉన్న మామూలు వ్యక్తులు అయితే కిడ్నీ ప్రాబ్లం లేదని తెలుసుకున్న వాళ్ళు, అంటే కేవలం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే కొబ్బరి నీళ్ళు తాగకూడదు. మిగతా అందరూ మామూలు వ్యక్తులు అందరూ కొబ్బరి నీళ్ళు తీసుకుంటే దానిలో లవణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. సో కొబ్బరి నీళ్ళు తాగవచ్చు. సింపుల్ గా అంటే మజ్జిగ, దాంట్లో కాసిన ఉప్పు, కాసిన నిమ్మరసం వేసుకొని తాగొచ్చు దాంట్లో. సో చాలా ఈజీగా డిహైడ్రేషన్ చేస్తాయి వాళ్ళు. ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనే విషయానికి వస్తే ఇప్పుడు ఒక ఫారిన్ కంట్రీ నుంచి అది కొంతమంది విదేశీ టూర్లకు వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి తొందరగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి ఒక సత్వరం కావచ్చు, లేకపోతే ఒక వాస్తవం ఉంది. సో ఈ నేపథ్యంలో చాలా మంది గాలి ద్వారా వ్యాపిస్తుంది ఇటువంటి అంటరోగాలు అంటారు. కానీ కరెక్ట్ కారకం ఏంటి? వర్షాకాలం కాబట్టి ఎక్కువగా వాన నీరు మంచిగా అన్ని కలిసిపోయి రావడం వల్ల ఇటువంటి కారకానికి దారితీస్తుందా, నిజంగా గాలి ద్వారా సోకుతున్నాయా? నీటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం? మనకి స్పైన్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇది. సో మన కంట్రీలో జనరల్ గా ఇన్ఫ్లుయెంజా వైరస్ పర్టికులర్ H1N1 అనేది ఏదైతే అనుకుంటున్నాం మనం స్వైన్ ఫ్లూ అనేది 3 సంవత్సరాల క్రితం మనకు బ్రహ్మాండంగా అని మనకు అందరూ తెలిసిన విషయమే. అయితే ఇంతకుముందు ఎవరు ఎప్పుడు అంత లేకుండే. ఏదైతే వేరే దేశాలు ఉన్నాయో, అరబ్ కంట్రీస్, ఆఫ్రికా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వాస్తవానికి మెల్లగా మనకు పాకిందని అంటున్నాము. ఈ స్ట్రెయిన్ కూడా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏదైతే ABC బర్డ్ స్వైన్ ఫ్లూ అని మనకు బర్డ్ ఫ్లూ అని ఇవన్నీ అంటున్నాము, ఈ వ్యాధులు జనరల్గా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. సో ఒకవేళ వ్యాధి ఒక మనిషికి సోకినట్లయితే వాళ్ళు తుమ్ము ద్వారా జనరల్ గా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు వాటిని. దాని ద్వారా పక్క ఉన్న వ్యక్తికి సోకే ప్రమాదం ఎక్కువ ఉంది. దీంట్లో ఏదైతే ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే ఏదైతే శక్తి బాడీలో పర్సన్కి తక్కువ ఉన్నట్లయితే, మెయిన్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళలో, తర్వాత ఇమ్యూనో కాంప్రమైజ్ అయిన పేషెంట్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ వాళ్ళలో కానివ్వండి, ఒకవేళ ఈ వ్యాధి తొందరగా తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఈ వ్యాధి. సో ఈ వ్యాధి లక్షణాలు ఉంటుందో డాక్టర్ గారు చెప్పారు క్లియర్గా. మామూలుగా ఫస్ట్ రావడం మామూలుగా జ్వరంతో రావడము, తర్వాత నొప్పులు, కండాల నొప్పులు, తర్వాత దగ్గడం, కళ్ళం పోవడం. ఈ స్టేజ్ వరకు వ్యాధిని గుర్తించే లక్షణాలతోటి దీనికి టెస్ట్ మనకు వాస్తవానికి హైదరాబాద్లో మనకి జనరల్గా మనకు ఒక 4 సెంటర్లు మనం ఉన్నాయి. గాంధీ హాస్పిటల్లో ఒక సెంటర్ పెట్టాడు స్పైన్ ఫ్లూ టెస్ట్ చేయడానికి, చెస్ట్ హాస్పిటల్లో ఒకటి ఉంది మనకి, సివిల్ హాస్పిటల్లో ఒక సెంటర్ ఉంది మనకి. ఇవన్నీ కలెక్ట్ చేసుకుని కలెక్టివ్ పాయింట్స్ ఉన్నాయి డయాగ్నోస్ చేయడానికి. స్వాబ్ నుంచి తీసుకుంటారు, స్వాబ్ తీసుకెళ్లి టెస్ట్ కోసం అక్కడ పంపిస్తారు. అది కలెక్ట్ చేసుకున్న తర్వాత నారాయణగూడలో మనకి అక్కడ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అన్నట్లు టెస్ట్లు. సో ఒకవేళ వ్యాధి లక్షణాలు ఉంది, వ్యాధి వచ్చిందని తెలిసినట్లయితే దాని ట్రీట్మెంట్ మూడొకటి, ప్రొఫిలాక్టిక్ మూడొకటి. మనం భయంగా అదంతా ఉంటుంది కాబట్టి మనసులో సైకాలజీ కాబట్టి ఒక టాబ్లెట్ జనరల్గా టామిఫ్లూ అని చెప్పేసి వస్తుంది. అదే వెసల్టామిర్ 75 mg రోజు ఒకసారి, కొందరు 3 days, కొందరు 5 days ప్రొఫిలాక్టిక్ మెజర్గా ఇస్తుంటారు. అదే ట్రీట్మెంట్ కూడా కన్ఫర్మ్ అవుతున్నట్లు 5 days ఇస్తే సరిపోతుంది. అదే ఉదయం సాయంత్రం 75 mg ప్రకారంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ సీజన్లో జనరల్గా వ్యాధి అది ఎపిడమిక్గా వచ్చింది కాబట్టి మనం అంతా భయంగా ఇప్పుడు ఈ పరిస్థితి పడాల్సిన అవసరం లేదనేది నా సొల్యూషన్ రాజు గారు. అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య ఇంకా మెల్లమెల్లగా నమోదయ్యకుండా పెరిగే అవకాశం ఉందా? అంటే వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది? ఎట్లా ఉంటుందంటే ఈ జబ్బులన్నీ ఒకసారి వచ్చిన తర్వాత ఒక పేరు పెట్టేసి ఫలానా ఇది చాలా కామన్ గా వస్తుందని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు దాన్ని అండం మొదలు పెడతారు. నిజంగా నేను చెప్తున్నాను, ఎన్నైతే స్వైన్ ఫ్లూ కానీ చిన్న వాటి జబ్బులకి చెప్తున్నారో అసలు ఇంపార్టెంట్ అయిన మలేరియా, టైఫాయిడ్ లాంటి చాలా ప్రధానమైన ట్రీట్మెంట్స్ ఏదైతే జబ్బులు ఉంటాయి వాటికి మందులు ఉంటాయి. వాటిని మిస్ చేసిన సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పాలంటే నా దగ్గర 2 పేషెంట్స్ మలేరియాతో ఉన్నారు. సో కాబట్టి ప్రతి ఒక్క జబ్బుని మనము వైరల్ ఫీవర్ గా పెట్టేసి నెగ్లెక్ట్ చేయకూడదు. అలాంటి ప్రధానమైన ఏదైతే జబ్బులు మన భారతీయ భౌగోళిక వాతావరణానికి అనుగుణంగా ఏదైతే జబ్బులు మనకు కామన్ గా ఉంటాయో మలేరియా, టైఫాయిడ్ లాంటివి, వాటిని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో చాలా వరకు అవి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. చాలా మంది వైరల్ అంటూ టైఫాయిడ్ అంతా లేచిన సందర్భాలు తర్వాత వాళ్ళు తీరా వచ్చిన తర్వాత వాళ్ళు నిజమైన న్యూమోనియాలు, దాంట్లో బ్యాక్టీరియాలు రావడము,
లేదా ఫీవర్ చూసిన తర్వాత వాళ్ళకి టైఫాయిడ్ లేదు రావడము అలా చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే వీరికి నిర్ధారణ చేసే పరీక్షలు మంచిగా లేవు. మలేరియా టెస్ట్ ఏదైతే వాళ్ళు చేయగలుగుతారో మలేరియా చాలా మంది చక్కగా చూడలేరు చాలా లాబొరేటరీస్ లో కూడా. మలేరియా పారాసైట్ చూడడం అనేది మిస్ చేస్తూ ఉంటారు. ఇంకోటి టైఫాయిడ్ కి వాళ్ళు వైరాల్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. నిజానికి వైరాల్ టెస్ట్ అనేది జ్వరం వచ్చిన 5 రోజుల తర్వాతగా నిజానికి పాజిటివ్ కాదు, కానీ మొదటి రోజు 2వ రోజే టైఫాయిడ్ చెప్పేసి వాళ్ళు లేబుల్ చేసి మందులు చాలా ఖరీదైన యాంటీబయాటిక్స్ కొడుతూ ఉంటారు. నిజానికి ఇంకోటి ఏంటంటే డెంగీ ఫీవర్ అలా అంటుంటారు, ప్లేట్లెట్స్ తగ్గాయని చెప్పేసి వాళ్ళకి రకరకాల లక్షల్లో విలువైన ప్లేట్లెట్ ఇచ్చారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. నిజానికి ఇదంతా నిజం కాదు, ఇదంతా చాలా తప్పు జరుగుతోంది అన్నట్టు. సో ప్రతి ఒక్క ఫీవర్ ని సింపుల్ ఫీవర్ అనుకో వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అలా చాలా పెద్దగా అని చెప్పేసి అది మీరు స్వైన్ ఫ్లూ వస్తుందంటే పేట నుంచి వచ్చే ప్రతి జ్వరాన్ని స్వైన్ ఫ్లూ అనేది వాళ్ళు అట్లా భయం అవుతుంది. అలా చేయకూడదు. దాంట్లో మలేరియాలు ఉంటాయి, టైఫాయిడ్ ఉంటాయి, రకరకాల అలా చేయకూడదు. అలా రైట్ గా వ్యక్తిగత పారిశుద్ధ్యం పాటిస్తే కొంతవరకు ఇటువంటి వ్యాధుల మహమ్మారి నుంచి కాపాడుకోవచ్చు, నియంత్రించవచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాలూ ప్రసాద్ రాథోడ్ గారు, శ్రీభూషణ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. నమస్తే.